డాడీ. ఏమ్మా ఆఫీస్ అయిపోయింది, ఎలా ఉంది వర్క్? అబ్బా చాలా బాగుంది డాడీ. మా మేనేజర్ చాలా మంచి ఆయన. ఇవాళ మధ్యాహ్నం నేను టిఫిన్ క్యాంటీన్కి వెళ్దాం అనుకుంటే వీల్లేదని తన క్యారియర్ లో భోజనం పెట్టారు. హీఈస్ వెరీ నైస్ మ్యాన్. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను డాడీ. ఏమిటండి అమ్మాయికి మేనేజర్ తన క్యారియర్ లో భోజనం పెట్టాడు అంటుంది? మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏమిటి? పెద్ద నవలా రచయిత్రలాగా ఊహాగానం చేయకు. నాకు ఒళ్ళు మళ్ళిందంటే ఒక్కటిచ్చుకుంటాను. దాంతో వాటర్ ట్యాంక్ బయటపడి నీళ్ళని బయటకు వచ్చేసినట్టుగా ఏడుస్తూ కూర్చుంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? ప్రేమలు దోమలు లాంటి అనుభవాలు లేకుండా మీకిచ్చి పెళ్లి చేశారు గనక కనీసం అమ్మాయి అయినా ఆ ప్రేమ ఏదో నడిపి చూడాలనిపించింది. కట్టాయి ఆ కూడా కట్టాయి. మొన్న మధ్య నేను చూసి వచ్చిన కుర్రాడికి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయిందిట. వాళ్ళ బామ్మ ఉత్తరం రాసింది. రేపు ఆవిడ పల్లెటూరు నుంచి వస్తుంట, వెళ్లి పెళ్లి చూపులు తీసుకొస్తాను. అబ్బా ఆ అబ్బాయిని చూడాలని ఉందండి. నువ్వు ఏ అబ్బాయిని చూసి ముచ్చటపడ్డా ఈ జన్మకి నీకు నేనే మొగుళ్ళి. పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏడవడానికి కళ్ళలో నీళ్లు లేకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. ఏమండి ఏమండి ఏమండి, మీరు వచ్చేసారా? రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీ మనవడికి బుద్ధి చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చారా? ఏడి ఎక్కడా? మా మనవడిని నేను వెంట పెట్టుకు రావడం ఏమిటండి, వాడు ఇక్కడే ఉన్నాడుగా. అమ్మా పెద్దవారు, మీ మనవడిని మీరే వెనకేసుకొస్తే నేనేం చెప్పగలను? కట్టుకున్న దాన్ని ఇక్కడ వదిలేసి నా గుండెల్లో చిత్తు పెట్టడం అన్యాయం అవునా కదా? మీరే చెప్పండి అమ్మా. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా మనవడు గోపాలకృష్ణకి అసలు పెళ్లే కాలేదండి. వాడు ఈ ఇంట్లోనే అద్దెకుంటున్నాడని తెలిసి ఆ పెళ్లి విషయం మాట్లాడదామనే నేను వచ్చాను. అంతేకాని మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరేమనుకోకండి, మా నాన్నగారు అలాగే మాట్లాడతారు. మీ మనవడు గోపాలకృష్ణ గారు మేడ మీద ఉన్నారు, అలా వెళ్ళండి. మంచిదమ్మా, వస్తాను బాబు. అల్లుడు గారు తాలూకేమో అనుకున్నాను అమ్మాయి. ఊరుకోండి అన్న, రాను రాను మీ జాదస్యం ఎక్కువవుతుంది. ఏమిటా నాయనా, పట్టి విక్రమార్కుడి కథలో బేతాళుల్లో ఇలా తల కిందగా ఉన్నావేమిటా నాయనా, ఏమైంది? అబ్బా దీన్ని శీర్షాసనం అంటారే, ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. అవును నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడొచ్చే తోక చొక్కలా ఊడిపడ్డావు? ఏముంది, ఈ ఊరి కనకదుర్గమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి నువ్వు వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోమంది. అంతే, మొదటి బస్కే బయలుదేరి వచ్చా. ఇప్పుడు కనకదుర్గమ్మ వారు వెంకటేశ్వర స్వామి నీ కల్లో కనపడి నిన్ను రమ్మన్నారే అనుకో, నువ్వు కూడా నా కల్లో కనపడి నేను వస్తున్నాను రా అని చెప్పి మరీ రావచ్చుగా. అది సరే, ఆ డబ్బాలో ఏంటే? చెగోడీలు. చెగోడీలా? చెప్పవే మరి. ఆహా, రండి బావగారు రండి. ఎక్కడా మీ అబ్బాయి? ఎక్కడా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను వచ్చానగా. అతి తెలివిగా మాట్లాడకండి. నేను చెబితే గానీ మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలీదా? ఇంకా కట్టెయిన కుళాయిలాగా అర్థం పద్ధం లేకుండా వాక్కు. నేను గోపాలకృష్ణ అనే అబ్బాయితోనూ వాళ్ళ నాయనమ్మతోనూ మాట్లాడడానికి వచ్చాను. అంటే మీరు మా అల్లుడు సంబంధీకులు కారన్నమాట. నా పూర్వజన్మ సుకృతం వల్ల మీకు మీ అల్లుడికి సంబంధికుని కాను. ఇంతకే గోపాలకృష్ణ ఎక్కడ? పైన ఉంటాడు పోండి. నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం బాబు. ఈయనెవరు నాయనమ్మా? నేను తినే తిండిలో వాట అడగడానికి వచ్చారా? నోరు మీరా కుంక. మీరు కూర్చోండి బాబు. వీడేనండి నా పెద్ద మనవడు గోపాలకృష్ణుడు. అవును. అదే నాయనా, వీరమ్మాయి సంబంధం గురించేరా నేను నీకు చెప్పింది. అమ్మ నాయనమ్మ, కనకదుర్గమ్మ వారు కళ అని ఎన్ని కథలు చెప్పావే, అసలు విషయం ఇదన్నమాట. కుట్ర కుతంత్రాల్లో నువ్వు ఆడచాడుకురాలువే. అబ్బాయి చాలా తమాషాగా మాట్లాడతాడండి. తమాషాగానే కాదండి, నాకు కొంచెం తిక్కరేగిందంటే చాలా టైపుల్లో మాట్లాడతాను. ముందు మీరు విషయానికి రండి. ఏముంది బాబు, మా అమ్మాయి బిఏ పాస్ అయింది, కాలక్షేపానికి ఉద్యోగం కూడా చేస్తోంది. బంగారు బొమ్మనుకో. సాయంకాలం ఒకసారి మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. బంగారు బొమ్మ వెండి బొమ్మ మాట అలా ఉంచండి. మీకు అసలు బుద్ధి ఉందా? కోపి ఉండదు బామ్మ. లేకపోతే వేలు తగలేసి చదివించిన అమ్మాయికి మళ్ళీ వేలకు వేలు తగలేసి పెళ్లి చేయటమా? ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనొచ్చుగా. పెద్దవాళ్ళతో ఏమిట్రా మాటలు? బుద్ధి లేనప్పుడు పెద్ద అయినా ఒకటి, చిన్న అయినా ఒకటే. అసలు విట్రా. ఏమండి, మీకు బుద్ధి లేదు, ఆ విషయం ఖచ్చితంగా తెలిసిపోయింది. కనీసం చదువుకుని ఉద్యోగం చేస్తున్న మీ అమ్మాయికైనా బుద్ధి ఉండాలిగా. మాటలు తెలుగు మాటలే తెలియడం లేదా? మీ అమ్మాయి సొంతగా ఒక మొగుడిని వెతుక్కోవచ్చుగా. మిమ్మల్ని అలా ఊళ్ళెమ్మట పెళ్లి కొడుకుల కోసం గంగిరెద్దులా తిప్పపోతే. నన్ను గంగిరెద్దంటావా? మామూలు ఎద్దుకంటే బెటరేగా. దీనికి సిల్క్ దుప్పట్లు పట్టు పంచులు కప్పుతారు, కొమ్ములకు పువ్వులు కూడా కడతారు. మా అమ్మాయికి సంబంధం అంటూ నీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. ఎంత పని చేసావురా? ఇప్పుడు కొంపే మునగలేదు. నువ్వు వెంటనే బయలుదేరి కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని ఇంటికెళ్ళు. ఇట్లా వచ్చిన ప్రతి సంబంధాన్ని నువ్వు చెడగొడితే ఇక ఈ జన్మలో నీకు పెళ్లి కాదురా, ముదరస్తు సచ్చినాడా. నేను ముందే చెప్పానుగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. అంతే. డాడీ, మర్యాదగా మీరు మాట్లాడడానికి వెళ్తే ఆ రాజకీయ అంత మాట్లాడా? అన్నంటే నాకు బాధ లేదమ్మా. నిన్నన్నాడు
అసలు ఆ రథంకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా? ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తే ఇష్టం ఉందో లేదో మర్యాదగా చెప్పాలి కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇడియట్, స్కౌండ్రల్. ఇలాంటి రోక్స్ ని వదిలిపెట్టకూడదు, తగిన బుద్ధి చెప్పాలి. ఏమండి, ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయిని ప్రేమించమంటూ మంచి సలహాయే పడేశాడు. వాడు సలహా పడేయడం కాదే, నిన్నెత్తుకెళ్ళి వీధిలో పడేస్తాను ఇప్పుడు. అసలే వాడి మీద కోపంతో ఒళ్ళు మండి వస్తుంటే వాటర్ పోయాల్సింది పోయి పెట్రోల్ పోస్తావా? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నా? కట్టాయి. అన్నంటే నాకు బాధ లేదమ్మా. నిన్నన్నాడు అసలు ఆ రథంకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా? ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. కళ్ళ ముందు కనిపించిన నాన్నగారినే కాక కనిపించని నన్ను కూడా కారు కూతురు పోస్తాడా? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హలో, జిమ్మీ స్పీకింగ్. జిమ్మి, ఏం చేస్తున్నావే? నీకు తెలియదే ఉంది, అమ్మాయిల వెంటబడి కోతి వేషాలేసే కుర్ర విధవల కాళ్ళు చేతులు విరిచేయడానికి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. జిమ్మి, ఓ ఇడియట్ నా గురించి మా ఫాదర్ గురించి కారు కూతురు కూసాడే, వాడికి బాగా బుద్ధి చెప్పాలి. నువ్వు నాకు తోడు రావాలి. తప్పకుండానే. అలాంటి విషయాలంటే నేను ఎప్పుడు రెడీ. వాడి అడ్రస్ ఏమిటో చెప్పవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయితే నేను 6 గంటలు వస్తాను, రెడీగా ఉండు. ఏమిటండి, ఏమిటి చాలా సీరియస్ గా ఉన్నారు? ఏం లేదు సార్, ఓ చిన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. మీరు 1 గంట పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళొచ్చేస్తాను. మీ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లంతో సమానం, తప్పకుండా వెళ్ళండి. కాకపోతే ఒక విషయం, మనకున్న బ్రాంచ్ల్లో ఏదో ఒక బ్రాంచ్ లో మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందని నా అనుమానం. మీరు ఈ ఫైల్స్ చూసి ఏ బ్రాంచ్ కాస్త డిసైడ్ చేస్తే కొంచెం కష్టమైన పని అనుకోండి. కాకపోతే భలేవారే, దాందే ఉండండి. డ్యూటీ విషయంలో కష్టమే ఉండండి. నేను వెళ్ళి నా పని చూసుకొని ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి అది ఏ బ్రాంచో తెలుసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్. లోపల ఎవరు? ఎవరు కావాలమ్మా? సరే వీడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేయడానికి కాదు. నేను చెప్పిన వాడి మీద చెలరేగిపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి? అసలు నేను వచ్చింది మా అల్లుడు గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కూడా అండి? మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి? నీకు తెలుసని నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలీదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి 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 అమ్మా, చెప్పు చెప్పు. ఆగవే. పాపం ఈ అమ్మాయి ఏమన్నా మానసిక రోగా? ఎందుకు అలా గరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు విరగొట్టి మీ ఇల్లు పడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండి అమ్మా, మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమాన్. గోపాలకృష్ణకి మూడి కమింగ్. హలో, కమ్ ఇన్. మీరేనా గోపాలకృష్ణ? yes, I'm Gopalakrishna, agent GST company. Just a minute. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వారండి GST. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఈ టీ గొప్పతనం ఏంటంటే గురించి స్పీచ్ ఆపుతారా? గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులకు పిలిస్తే ఏం వాగారు? ఏమిటి పెళ్లి చూపులుగా? నాన్న ఆయన ఎప్పుడు పిలిచారండి బాబు? మీకు తెలియదేమో, పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవాడికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజమర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు, ఆ తర్వాత అతి తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు మిస్టర్. తప్పించుకోవడమా? నేనేమైనా జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను. జిమ్మి, ఓ చూపు చూడు. హలో, ఏమండి, ఈ జిమ్మికే వచ్చిందండి, అర్జెంటుగా వెటర్నరీ డాక్టర్ చూపించండి బాబు ప్లీజ్. అయ్యో, ఏం మిస్టర్, మా నాన్నను గంగిరెద్దు అడవిదున్నా అన్నావట, నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాగావట. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడక్కపోతే నీ కాళ్ళు విరిచి చేతులు పెట్టేస్తా. Come on.